కానీ మాకు అరటి ఎక్కువ ఫేమస్ ఉండే పరిస్థితి సార్. అరటికి ఇవ్వలేదు మాకు. దాంట్లో మాకు ఈ పాణ్యం నియోజకవర్గంలో చూసుకుంటే అరటి బాగా కొన్ని ప్రాంతాల్లో నష్టపోవడం జరిగింది సార్. దాంతోపాటు మొక్కజొన్న ఇవన్నీ కూడా, ఈ మిరప అంతా కూడా బాగా అంతే తయారైపోయేది. కానీ దురదృష్టం ఒక 10 రోజులు ఉంటే ఆ పంట కోతకు వచ్చేది బాగా ఈ వడగండ్ల వానబడి మొత్తం వాళ్ళ రైతులంతా కూడా నష్టపోవడం జరిగింది. వాళ్లకు మనం ఖచ్చితంగా పంట ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయవలసి మీ ద్వారా మంత్రి గారిని కోరడం జరుగుతుంది. మినిస్టర్ గారు. అధ్యక్ష, నేను చెప్పినట్లుగా రైతులు ఎప్పుడన్నా ఆశపడి దళారుల దగ్గర మోసపోయినటువంటి సందర్భాలు లేకపోలేదు. వాటికి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్తున్నాం. మీరు వాళ్ళకి సంబంధించి మోసపోకుండా ఉండండి అని అవగాహన కలిగించడంతో పాటు ఎవరన్నా మోసం చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి రైతుల సొమ్ము రాబట్టడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం, పోలీస్ కేసులు నమోదు చేయడం, అనేక రకాలైనటువంటి ఇవన్నీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. దానితో పాటు ఈరోజు రాంభూపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఏ పంటలు నోటిఫైడ్ క్రాప్స్ ఉన్నాయి, మొన్న నేను బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. నోటిఫైడ్ క్రాప్స్కి సంబంధించి ఈరోజు మనం తీసుకునేటువంటి నిర్ణయం కాకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం వేటికి మనం బీమా సౌకర్యం కల్పించగలం అనేటువంటిది, దాని ప్రకారం బీమా సౌకర్యం కల్పించినటువంటి వాళ్ళకి బీమా మొత్తంలో డబ్బులు వస్తాయి. ఇన్పుట్ సబ్సిడీ మాత్రం నష్టపోయినటువంటి రైతులకి, ఇసుక మేటలు వేసిన, ఏదన్నా నేల కోతకు గురైన, పంట నష్టం జరిగిన వాటికి మాత్రం పెట్టుబడి రాయితీ ఇవ్వమని చెప్పి పెట్టుబడి రాయితీ కోసం అంచనాలు తయారు చేయమన్నాం. రైతాంగానికి సంబంధించి మొన్న కురిసినటువంటి అకాల వర్షాలకి, ఒడిగంటకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంచనాలు తయారు చేసి ఉదారంగా వ్యవహరించండి రైతుల పట్ల అని చెప్పి తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకోవడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో సమస్యలు సర్వశ్రీ డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, అశోక్ బెందాలం. ప్లీజ్ పోస్ట్పోన్. ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 1881 అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం సర్వశ్రీ అబ్దుల్ హఫీజ్ ఖాన్, మహమ్మద్ ముస్తఫా షేక్, శ్రీ పివి సిద్ధారెడ్డి, ఎం నవాజ్ బాషా. ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి. అధ్యక్ష, మీరు సిగ్నేటరీ కాకుండా అడిగితే సభ్యులు అడిగిన మొదటి ప్రశ్న అధ్యక్ష, ప్రభుత్వం మైనార్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు ఏమిటి అని అడగడం జరిగింది అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, ప్రభుత్వం మైనార్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు అధ్యక్ష: జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్, వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ నేతన నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, మరి ఇమాములు, మౌజన్లకు, పాస్టర్లకు గౌరవ వేతనం, మరి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అధ్యక్ష. మరి రెండవ ప్రశ్న అధ్యక్ష, ఇప్పటి వరకు 2019 నుండి రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏంటి అని అడగడం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, 2019-20 నుండి 2022-23 వరకు గల కాలంలో 9/3/2023 నాటికి మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేసిన పూర్తి మొత్తం అధ్యక్ష 21,756.69 కోట్ల అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష డీబీటీ కింద 11,188.42 కోట్లు, నాన్ డీబీటీ కింద 10,568.27 కోట్ల అధ్యక్ష. సర్వశ్రీ హఫీజ్ ఖాన్. Thank you, Speaker, sir. Funds spent on the minorities welfare from 2019 till date, 21,756.69 crores बल्कि बताया गया है सर.
आप जैसा जानते हैं हमारी गवर्नमेंट वाईएसआर कांग्रेस पार्टी की गवर्नमेंट जगन मोहन रेड्डी साहब की क़यादत में हर गरीब आदमी के साथ जो है भलाई का, इंसाफ का, पढ़ाई का, सेहत का सबसे ज़्यादा अहमियत देती हुई चल रही है। ख़ास तौर पे ये गवर्नमेंट आने के बाद में जस्टिस हो रहा है सर, गरीब लोगों के साथ इंसाफ हो रहा है। उनको एक होप है कि जो है उनकी ज़िंदगी में भी जो है एक चेंज आ सकता है, एक बदलाव आ सकता है बोलकर आज ये स्कीम्स जो भी इम्प्लीमेंट किए जा रहे हैं, कहीं पर भी कोई करप्शन के बगैर, कोई किसी की सिफारिश या रिकमेंडेशन के बगैर घर घर जाके वहाँ के लोगों को, उनके हालात को जान के उन लोगों को जो है एक गरीब ज़िंदगी में से उनको निकाल कर एक बेहतर ज़िंदगी देने की कोशिश हमारी गवर्नमेंट कर रही है सर। मैं शुक्रगुजार हूँ हमारे डिप्टी सीएम साहब का और बिलखुसूस चीफ मिनिस्टर साहब जगन मोहन रेड्डी साहब का सर जिस तरीके से डिप्टी सीएम साहब अभी बता रहे थे कि अगर हम लोग एजुकेशन पे ले लिए, क्योंकि माइनॉरिटीज़ जो है सबसे ज़्यादा वीक एजुकेशन में है और वो लोगों की ज़िंदगियाँ अगर बदल सकती हैं तो सिर्फ एजुकेशन की वजह से बदल सकती हैं। और जगन मोहन रेड्डी साहब खुद भी बताए कि जो है अगर मैं कोई गिफ्ट ये SC ST BC माइनॉरिटीज़ या गरीब ओसीस को अगर मैं दे सकता हूँ, एक आस्ती माने एक प्रॉपर्टी अगर मैं उन लोगों को दे सकता हूँ तो वो एजुकेशन है बोलकर बताए। ये एजुकेशन के इतना इम्पॉर्टेंट एस्पिरेशन रहता सर, मगर पिछले 70 साल में जो है गवर्नमेंट्स इसके ऊपर उतना नहीं सोचे। अगर कोई सोचे तो उस दिन राजशेखर रेड्डी साहब 4% रिजर्वेशन और फीस रिम्बर्समेंट दिए, जिसके वजह से आज कई मुसलमानों के घरों में जो है एक बेहतर ज़िंदगी और एक बेहतर हालात के साथ उनकी ज़िंदगी चल रही सर। अगर इस गवर्नमेंट के बारे में सिर्फ ये 4 साल की बात कर रहे हैं तो अम्मावड़ी विद्या दीवाना, वसति दीवाना, विदेशी विद्या दीवाना और आपका जगनना गोरु मुद्दा, संपूर्ण पोषण और जो टैब्स दिए हैं सर, सिर्फ ये एक एजुकेशन के पर्सपेक्टिव में देखेंगे तो 3150 करोड़ रुपए का खर्च किया गया है सर। मैं शुक्रगुजार हूँ सर। उसी तरीके से अगर आप जो गरीब रैयत हैं मुसलमानों में, माइनॉरिटीज़ में, रैतु भरोसा, सुन्ना वड्डी, इंश्योरेंस, इनपुट सब्सिडी अगर ये ले लेंगे तो 1180 पर 5 करोड़ रुपए उनको मिले हैं सर। अगर आप औरतों की बात, अगर वुमेन एम्पावरमेंट की बात या वो लोगों को वुमेन एंटरप्रेन्योरशिप को डेवलप करने की बात, उनको हिम्मत और अफजा उनका हौसला बढ़ाने की बात करेंगे तो करीब 2320 करोड़ रुपए जो है सिर्फ चयूता की वजह से, आसरा की वजह से, सुन्ना वड्डी की वजह से मिले हैं सर। और जो लोग लाचार हैं, बेबस हैं, बूढ़े हैं, ज़ईफ़ हैं, उन सब लोगों के लिए और जो बीमार हैं उनके लिए पेंशन सिर्फ जो है 3751 करोड़ रुपए जो है इस गवर्नमेंट ने दी है सर। उस तरीके से बोलता जाऊंगा तो बहुत है सर। पूरे का पूरा मिलाकर जो है 21,000 करोड़ 756 रुपए का जो है ये गवर्नमेंट ने अब तक माइनॉरिटीज वेलफेयर के लिए खर्च किया है। खास तौर पे सर एक बात करके कंप्लीट कर दे रहा हूँ सर, हाउसिंग के लिए ही सिर्फ 9,000 करोड़ दी है सर। और बस मैं एक रिक्वेस्ट कर रहा हूँ सर आपके ज़रिए, आपकी चेयर के ज़रिए के डिप्टी सीएम साहब को कि मस्जिद और क़ब्रस्तानों के लिए भी मेंटेनेंस और कंस्ट्रक्शन के लिए कुछ अमाउंट अगर रखे तो अच्छा रहता। और सेल्फ एम्प्लॉयड बैंक लोन्स के लिए स्टेट बैंकर्स मीट को में अगर माइनॉरिटीज़ को विदाउट कोलेटरल सिक्योरिटी के लोगों को लोन्स दिए तो बहुत अच्छा रहता बल्कि बताते हुए मैं अगेन जगन मोहन रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ सर। थैंक यू वेरी मच सर। मोहम्मद मुस्तफ़ा शेख, PV సిద్ధారెడ్డి, M నవాజ్ బాషా, మినిస్టర్ గారు. అధ్యక్ష, మైనార్టీ వర్గాల సంక్షేమం పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష, 2019 నుండి ఒక సువర్ణ అధ్యయనం మొదలైంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మైనార్టీలకు కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితి అధ్యక్ష. గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే మైనార్టీల స్థితిగతులను ఆయన అధ్యయనం చేసిన తర్వాత మరి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మరి ఆనాడు రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం అయితేమి, మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టడం అయితేమి, మరి ఆ పథకాల ద్వారా మరి మైనార్టీ వర్గాలు అభ్యున్నతి చెందడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మైనార్టీ వర్గాల్లో ఈరోజు ఇంజనీర్, డాక్టర్లు చదువుతున్నారంటే
మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన 4% రిజర్వేషన్లు కానీ మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారానే అధ్యక్ష. మరి ఇవాళ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి ప్రియత ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు అధ్యక్ష, విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు, ఎందుకంటే అధ్యక్ష విద్యా పరంగా ఇప్పుడే మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మైనారిటీ వర్గాలు వెనుకబడిన ఏదైనా ప్రాంతం ఉందంటే అది విద్యలోనే అధ్యక్ష. మరి ఆ దిశలోనే అడుగులు ముందుకు వేస్తూ మరి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మన ప్రభుత్వం మరి అనేక చర్యలు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఒక గత ప్రభుత్వాలు అధ్యక్ష, గత తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష, గత 5 ఏళ్ల కాలంలో అధ్యక్ష 2014 నుండి 2019 వరకు ఖర్చు చేసిన మొత్తం అధ్యక్ష 2665 కోట్లు మాత్రమే అధ్యక్ష. మరి ఇవాళ మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పాటైన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష గత 45 నెలల్లోనే అధ్యక్ష 2019 జూన్ నుండి ఫిబ్రవరి 2023 వరకు తీసుకుంటే అధ్యక్ష మరి మైనార్టీ సంక్షేమం కొరకు ఖర్చు పెట్టినది అధ్యక్ష 21,756.69 కోట్ల అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అధ్యక్ష 11,188.42 కోట్ల అధ్యక్ష. నాన్ డీబీటీ ద్వారా అధ్యక్ష 10,568.27 లక్షల అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష పథకాల అధ్యక్ష ఈ మొత్తం వ్యయంలో అధ్యక్ష సుమారుగా 49,70,361 మంది మైనార్టీ వర్గాల లబ్ధిదారుల అధ్యక్ష. మొత్తం సాచ్యురేషన్ మోడ్లో అందరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందించడం జరిగింది అధ్యక్ష. మరి ఈ పథకాలు ఏదైతే అమలు అవుతున్న పథకాలు దాని వివరాలు అధ్యక్ష ఎంతవరకు ఖర్చు పెట్టామన్నది అధ్యక్ష. జగనన్న అమ్మఒడి ద్వారా అధ్యక్ష ఇప్పటి వరకు 1,757.45 కోట్ల అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన కింద అధ్యక్ష 603.45 కోట్ల అధ్యక్ష. జగనన్న వసతి దీవెన కింద 240.45 కోట్ల అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన కింద 19.38 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 976.74 కోట్లు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 26.89 కోట్లు. వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 141.11 కోట్లు. వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ కింద 41.50 కోట్లు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 1.79 కోట్లు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 255.59 కోట్లు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 3,751.94 కోట్లు. వైఎస్ఆర్ చేయిత కింద 1,192.66 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా కింద 873.61 కోట్లు. వైఎస్ఆర్ బీమా కింద 131.46 కోట్లు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 21.77 కోట్లు. జగన్న చేదోడు ద్వారా 53.04 కోట్లు. వైఎస్ఆర్ లా నేస్తం కింద 0.56 కోట్లు. వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 108.84 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద 65.99 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితుల ఆర్థిక సాయం 38.03 కోట్లు. ఇమాములు మరియు మౌజన్లు పాస్టర్లకు గౌరవ వేతనం కింద 283.14 కోట్లు. కోవిడ్-19 కష్టకాలంలో మసీదులు మరియు చర్చిల సేవలు అందించే ఇమాములు మౌజన్లకు మరియు పాస్టర్లకు ఆర్థిక సాయం కింద 20.74 కోట్లు. కోవిడ్-19 కష్టకాలంలో తెల్ల రేషన్ కార్డులు కలిగిన మైనార్టీలకు ప్రత్యేక ఆర్థిక సాయము 81.03 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 486.22 కోట్ల అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష నాన్ డీపీటీ ద్వారా అధ్యక్ష జగనన్న కాలనీల ఇండ్ల నిర్మాణానికి కోసం అధ్యక్ష 3,519.20 కోట్లు. జగనన్న కాలనీలో స్థల సేకరణ కోసం 6,305.80 కోట్లు. జగనన్న తోడు పథకానికి 11.18 కోట్లు. జగనన్న గోరుముద్దకు 101.47 కోట్లు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 393.17 కోట్లు. జగనన్న విద్యా కానుక కింద 162.83 కోట్లు. వైఎస్ఆర్ కంటి వెలుగు కింద 6.48 కోట్లు. అదేవిధంగా అధ్యక్ష మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ కింద అధ్యక్ష 31.45 కోట్లు సబ్సిడీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష 8వ తరగతి చదివే 23,965 మంది విద్యార్థులకు బైజూస్ సాఫ్ట్వేర్తో కూడిన ట్యాబ్ల పంపిణీ కింద అధ్యక్ష 31.69 కోట్ల రూపాయలు మరి ఇప్పటి వరకు వెచ్చించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా కలుపుకుంటే అధ్యక్ష మరి
21,756.69 కోట్ల రూపాయలు మరి మైనార్టీ సంక్షేమం కోసం గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈరోజు మైనార్టీల పక్షపాతి ప్రభుత్వమైన మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మైనార్టీలకు సంక్షేమం అందించింది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష మరి అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సంక్షేమ పథకాలు అయితే అన్ని వర్గాలకు చెందుతున్నాయి. మరీ ముఖ్యంగా అధ్యక్ష ఎందుకంటే పేదలు ఎక్కువ ఉండేది మైనార్టీ వర్గాల్లోనే కాబట్టి విద్యాపరంగా మరి వైద్యం పరంగా మరి అన్ని ఏదైతే నవరత్నాల రూపంలో అందుతున్న సంక్షేమ పథకాలు మరి ఎక్కువ శాతం మైనార్టీలకు లబ్ధి చేకూర్చడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు హఫీజ్ ఖాన్ చెప్పినట్టుగా మరి ఏదైతే ఆయన అడిగినట్టు అధ్యక్ష మరియు మసీదులకు మరియు బరియల్ గ్రౌండ్స్కు కూడా నిధులు కేటాయించమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంవత్సరంలో మరి మసీదుల నిర్మాణాల కోసం అయితేమి రెనోవేషన్ కోసం అయితేమి బరియల్ గ్రౌండ్స్ కోసం మా కాంపౌండ్ వాళ్ళ కోసం కూడా నిధులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రత్యేక తరగతి హోదా శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, డాక్టర్ నిమ్మల రామానాయుడు, డాక్టర్ డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి మరి వాళ్ళు రాలేదు. దిస్ ఈజ్ deemed to be guilty. Right now, tea break for some time. The house is adjourned for tea break.